హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో చట్నీ పొడి రెసిపీ చూపించబోతున్నాను. దీన్ని మనం ఇడ్లీ, దోశ, ఉప్మా, రోటీ మరియు అన్నంలోకి నెయ్యి వేసుకొని తిన్నామంటే చాలా టేస్ట్గా ఉంటుంది. అంతేకాకుండా దీన్ని చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనం రెడీ చేసుకోవచ్చు. సో ఇప్పుడు దాన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఇక్కడ నేను చూడండి, కప్పు మెజర్మెంట్ 1 కప్పు మినపప్పు, 1 కప్పు శనగపప్పు, 1 కప్పు ఎండు కొబ్బరి తీసుకున్నాను. అలాగే ఎండుమిర్చి ఒక 10 తీసుకున్నాను, కొద్దిగా కరివేపాకు, తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు, కొద్దిగా చింతపండు, కొద్దిగా బెల్లం. ముందుగా మనము ఒక కడాయి పెట్టుకొని ఫస్ట్ మినపప్పును యాడ్ చేసుకొని వీటిని అన్నిటినీ డ్రై రోస్ట్ చేసుకోవాలి. సో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా వీటిని కొద్దిగా దూరగా మనం వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చూసారుగా, మినపప్పును పక్కన పెట్టుకొని అలాగే శనగపప్పును వేసుకొని మనం దూరగా వేయించుకోవాలి. వీటిని కూడా శనగపప్పు బాగా వేగిన తర్వాత అదే కడాయిలోకి ఎండు కొబ్బరి కూడా వేసుకొని దీన్ని కూడా మనము డ్రైగా బాగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులోకి చింతపండుని యాడ్ చేసుకొని అలా ఒకసారి తిప్పి దాన్ని తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లోకి ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకొని వాటిని కూడా బాగా రోస్ట్ చేసుకోవాలి. సో ఇలా రోస్ట్ చేసుకొని అన్నీ మనము పక్కన పెట్టుకొని వాటిని చల్లారి పెట్టుకోవాలి. చూసారుగా, ఇలా అన్నీ ఒక ప్లేట్లో పెట్టుకొని చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా చల్లారి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ మనము మిక్సీలో వేసుకొని ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి. ఈ పౌడర్ మరి ఫైన్ పౌడర్ లాగా అవసరం లేదండి, కొంచెం కోర్స్ లాగా ఉన్నా కూడా సరిపోతుంది. ఇందులోకి ఇప్పుడు సరిపడినంత ఉప్పు, కొద్దిగా బెల్లం. ఈ బెల్లం యాడ్ చేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది ఈ చట్నీ పొడికి. సో చూసారా, ఇది మరి ఫైన్ పౌడర్ లాగా లేదు, కొంచెం కచ్చాపచ్చగా కూడా ఉంది. కోర్స్ పౌడర్ లాగా అంటే మనకు చేతికి తగులుతూ ఉంది. చూసారా, ఈ విధంగా మనము చట్నీ పొడిని రెడీ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. ఫ్రెండ్స్ చూసారుగా, ఎంత సింపుల్గా మనము ఈ చట్నీ పొడిని రెడీ చేసుకున్నామో. దీన్ని మనం ముందుగా చెప్పినట్లు ఇడ్లీలోకి, తర్వాత దోశలోకి మనం దోశ వేసుకున్నప్పుడు చల్లుకోవడానికి, ఉప్మా తిన్నప్పుడు ఉప్మాలో నంచుకోవడానికి, అలాగే అన్నంలో మనం ఈ పొడి వేసుకొని నెయ్యి వేసుకొని తిన్నా కూడా చాలా కమ్మగా ఉంటుంది. ప్లీజ్ ట్రై దిస్ రెసిపీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.